జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా రేపటి రోజు అంటే ఆగస్టు 7వ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి హోదాలో చీరాలకు వస్తున్న నేపథ్యంలో కూడా ఇక్కడైతే భారీ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దానికి సంబంధించి స్థానిక శాసనసభ్యులు కొండయ్య గారు ఉన్నారు. అసలు ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ముఖ్యంగా ఎన్నికలకు ముందు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఏవేవి నెరవేర్చబోతున్నారు, ఏది తెర మీదకి రాబోతున్నాయి, ఇక్కడ చిరకాల కోరిక చీరాల ప్రజలకు తీరబోతున్నారు, వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం సార్ చెప్పండి. ఎన్నికలకు ముందు నారా చంద్రబాబు నాయుడు చీరాల మీద అనేక వరాల జల్లు కురిపించిన పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో రేపటి రోజు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి చీరాలకు వస్తున్నారు. మీరేమో ఆశిస్తున్నారు, ఏమనుకుంటున్నారు ఒక చీరాల శాసనసభ్యులుగా? అందరికీ నమస్కారాలు. 7వ తారీఖు నేషనల్ హ్యాండ్లూమ్ దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేపు చీరాలు రాబోతున్నారు. పెద్ద ఎత్తున మా చేనేతలు, మా నేతన్నలందరూ కూడా వారికి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ చీరాల్లో ఉన్న అన్ని వర్గాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. ఇప్పటికే మీరు అడిగినట్టుగా మాకు ఏం జరుగుతుంది, ఏం జరిగింది ఎలక్షన్ రోజు అంటే, ఈరోజు మేము చేస్తున్నటువంటి ఏదైతే విషయం ఉందో, మేము 20 నేతన్న సేవలో ఇవ్వబోతున్న 25,000 మా మేనిఫెస్టోలో లేదు. అయినా కూడా ఇదే చీరాల నియోజకవర్గంలో ఆ రోజు మేము అందరం కూడా అడగటం, దానికి వారు ఇష్టపడటం, రేపు అమలు జరపడానికి వారు చీరాలు రావడం అనేది మా అందరికి సంతోషం. అలాగే ఈరోజు ఇదే నియోజకవర్గంలో ఆయుష్మాన్ భారత్ ద్వారా 39 కోట్ల రూపాయలు ఇప్పటికే మాకు కూటమి ప్రభుత్వం మాకు సపోర్ట్ చేసింది. ఈ 39 కోట్లతో మేము ఇవాళ క్రిటికల్ కేర్ హాస్పిటల్ వస్తుంది, అలాగే పందిలపల్లిలో ఒక ఏరియా హాస్పిటల్ వస్తుంది, అలాగే 30 హెల్త్ సెంటర్లు కూడా మేము నిర్మాణంలో ఉన్నాం. అలాగే మేము అందరం కూడా ఆ రోజున ఇంటింటికి మంచిళ్ళు ఇస్తామని చెప్పాం. ఇప్పటికే 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. త్వరలో 28 కోట్ల రూపాయలు మళ్ళీ మాకు ఇచ్చారు. దాదాపు 40 కోట్లు జేజీఎం ద్వారా ఖర్చు పెడుతున్నాం. ఇవాళ మేము ఇచ్చిన మాట ప్రకారంగా 3,000 రూపాయలు పెన్షన్ని 4,000 చేస్తామని చెప్పాం. 4,000 చేయడమే కాదు, 3,000 పెన్షన్ని 6,000 రూపాయలు వికలాంగుల కోసం చేశాం. అలాగే 10,000 రూపాయలు వ్యాధిగ్రస్తులైనటువంటి వాళ్ళకి ఇస్తున్నాం. అదే మంచానికే పరిమితమైనటువంటి వాళ్ళకి 15,000 ఇస్తున్నాం. ఇదే చీరాల్లో చూసుకున్నట్టుగా కానైతే 30,000 పైచులకు ఈరోజు కేవలం పెన్షన్లే తీసుకుంటున్నారు. వాళ్ళకి 12,79,00,000 ప్రతి నెల కూడా ఇస్తున్నాం. అలాగే ఈరోజు మేము ఇవాళ రైతు భరోసా ఇచ్చాం. అలాగే ఆటో వారి సేవలో 15,000 రూపాయలు ఇచ్చాం. అలాగే మత్స్యకార భరోసా 20,000 రూపాయలు ఇచ్చాం. రేపే మా నేతన్నలకి నేతన్న సేవలో 25,000 కూడా ఇస్తున్నాం. ఇది కాకుండా మేము ఇవాళ స్త్రీశక్తి ప్రోగ్రాం ద్వారా బస్ ఫ్రీగా ఇచ్చాం. అలాగే తల్లికి వందన కార్యక్రమాన్ని కూడా మేము ఇచ్చాం. గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇచ్చాం. ఇంతకంటే ఏ ప్రభుత్వం అయినా ఏం చేస్తుంది, ఏం చెప్పింది చేస్తుంది. ఈరోజు మేము ధైర్యంగా మా యొక్క బ్రోచర్ కూడా రిలీజ్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళి 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం, ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం పనిచేసింది, అలాగే ఈ చీరాల నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశామో 2 కరపత్రాలు కూడా ప్రజల దగ్గర తీసుకెళ్తున్నాం. ఇంత ధైర్యంగా మేము పనిచేస్తున్నాం. మరి అదే జగన్ రెడ్డి గారు చూసుకున్నట్టుగా కానైతే ఇవన్నిటిని వదిలేసి ఎక్కడ డిస్టర్బ్ చేయాలా, ఏ ప్రాంతం మీద డిస్టర్బ్ చేయాలా, 10 మంది రౌడీలు వేసుకొని వెళ్ళిపోయి ఎవరిని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనతో జగన్ రెడ్డి పనిచేస్తున్నాడు. ఈరోజు మా ముఖ్యమంత్రి ఎక్కడ అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచనతో మా ముఖ్యమంత్రి వెళ్తున్నాడు. తనేం చేస్తున్నాడు, ఇవి కూడా గమనించమని చెప్పి ప్రజలకి మీ ద్వారా తెలియజేస్తున్నాం. సార్, ఎన్నికలకు ముందు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యంగా చీరాల్లో చేనేత పార్కు, ఎందుకంటే ఇది సుదీర్ఘమైన కోరిక చీరాల చేనేత వ్యాపారస్తులు కానీ చేనేతలకు కానీ, ఆ చేనేత పార్కు కోరిక తీరే అవకాశం ఉందా? దాని నుంచి ఏదైనా కొత్త ప్రకటన విడుదలయ్యి ఒక వరం ఇచ్చే అవకాశం ఉందంట చీరాల చేనేతలు కానీ? మీ అందరికీ తెలుసో తెలియదో నాకు తెలియదు, మీడియా వాళ్ళకి చెప్తున్నాను. ఇప్పటికే 4,50,00,000 రూపాయలతో రోడ్లు వేస్తున్నాం. చేనేత పార్క్కి 80 లక్షల రూపాయలు మొత్తం కరెంట్ వేస్తున్నాం. మొన్నే గౌరవ మంత్రి సబితా గారు వచ్చి 19 కోట్ల రూపాయలు ఆ యొక్క హ్యాండ్లూమ్ పార్క్ ఇవ్వడం జరిగింది. పెద్ద ఎత్తున హ్యాండ్లూమ్ పార్క్ డెవలప్ చేసి ఈ ఊళ్ళో ఉన్నటువంటి నేతన్నలకి హ్యాండ్లూమ్ పార్క్ని హ్యాండ్ ఓవర్ చేసి ఇక్కడ మన రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో ఏవైతే చారీస్ కానీ లేకపోతే తయారవుతున్నాయో
అవన్నీ కూడా ఇదే పార్కులో తయారు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దానికోసం నేను మా నేతలకు సపోర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకా చేయాల్సింది ఏముంది, ఆ రోజు 50 ఎకరాలు ల్యాండ్ని కేటాయిస్తే ఆ 50 ఎకరాల్లో కొంత ల్యాండ్ని హౌసింగ్ కోసం ఇచ్చారు. మిగిలిన ల్యాండ్ 23 ఎకరాలని ఈరోజు హ్యాండ్లూమ్ పార్క్ తయారు చేస్తున్నాను. ముఖ్యంగా ఈ చేనేతలు నిన్న కొంతమంది తమ అభిమానంతో పాటు అడుగుతున్న పరిస్థితి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడ ఉన్నటువంటి చేనేత పరిశ్రమ గతంతో పోల్చుకుంటే కొంత ఆదరణ తక్కువైంది. దీనికి ప్రభుత్వం నుంచి ఏదైనా రాయితీలు ప్రకటిస్తే పూర్వవైభవం వచ్చి మరొకసారి స్వర్ణయుగం అయ్యే అవకాశం ఉంది. దానికి ఏదైనా ప్రయత్నాలు చీరాల శాసనసభ్యులుగా మీ ప్రయత్నాలు ఏమన్నా? మీరు పొరపడుతున్నారు. మీడియా వారికి నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు మేము వచ్చిన తర్వాత కుప్పడం చారీకి జాతీయ గుర్తింపు తీసుకొచ్చాం. మేము రాకముందు మీరు వెళ్ళి అడగండి, బజార్లోకి వెళ్ళి అడగండి, ఆ రోజు ఎంతమందికి పని ఉంది, ఈరోజు మేము వచ్చిన తర్వాత కుప్పడం ఇచ్చిన తర్వాత ఎంతమందికి పని దొరుకుతుంది. అలాగే మరి 200 యూనిట్స్ ఫ్రీగా ఇచ్చాం, 500 యూనిట్స్ మరి పవర్లూమ్ వాళ్ళకి ఇస్తున్నాం. మా వాళ్ళంతా హ్యాండ్లూమే కాబట్టి 200 ఇస్తున్నాం. ఇంకా కూడా ఆలోచిస్తున్నాం ఇక్కడ ఉన్న నేతన్నలకి ఇంకా ఏం చేయాలి, ఏ రిప్రజెంటేషన్ రేపొద్దున సీఎం గారికి ఇవ్వాలని కూడా ప్రయత్నం కూడా చేస్తున్నాం. గతంతో పోల్చుకున్నట్టయితే సార్ ఈసారి ముఖ్యంగా ప్రత్యేకించి చీరాల మీద ప్రత్యేక దృష్టి సారించారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అందులో భాగంగా చీరాల పరిసర ప్రాంతాలు అంటే ముఖ్యంగా సుదీర్ఘ సముద్ర తీరం ఉంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 105 కిలోమీటర్లు ఉంది. చీరాల రామాపురం బీచ్ అన్ని విధాలు అభివృద్ధి చేయడానికి, ముఖ్యంగా పర్యాటక రంగం అభివృద్ధి చేయడానికి కూడా ఒక ప్రత్యేకమైన ఒక ప్రణాళిక, ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వస్తున్న సమాచారం. చేస్తే ముఖ్యంగా పర్యాటక రంగం వైపు ఎటువంటి అడుగులు వేసే అవకాశం ఉందంటారు? వారు ఏం ప్రకటిస్తారో మాకు తెలియదు. వారి మనసులో వారికి ప్రతిసారి మేము ఏం చెప్తున్నాం, డబల్ లైన్ రోడ్ వేయాలి, కల్వర్ట్స్ అన్నీ కట్టాలి, మరి అక్కడ పెద్ద ఎత్తున అభివృద్ధి జరగడానికి ఏ అవకాశాలు ఉన్నాయో చేయమని అడుగుతున్నాం. ఇప్పటికే 2 కోట్ల రూపాయలు నేను ఇచ్చేసి సామాన్యుడికి బీచ్లో స్నానం చేయడానికి, టాయిలెట్స్కి, షవర్ బాతులకి అన్నిటి కూడా నేను ఏర్పాటు చేశాను. త్వరలో మేము ఆల్రెడీ వారు ఒక నిర్ణయంలో ఉన్నారు. దీన్ని ఆల్రెడీ సింగపూర్ వాళ్ళతో ఒక మాస్టర్ ప్లాన్ కూడా తీసుకున్నారని మేము విన్నాం. అది ఎంతవరకు కరెక్టో మాకు కూడా తెలియదు. ఇవన్నీ కూడా చేస్తున్నారు. వారి మనసులో చీరాల, బాపట్ల 2 ఉన్నాయి. టూరిజంగా డెవలప్మెంట్ చేస్తే పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజలకి మేలు జరుగుతుంది, ఎక్కువ మందికి ఉపాధి దొరుకుతుందన్న ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. దీని మీద వారి ప్రణాళికలు వారికి ఉన్నాయి. మేము పదే వారిని మేము అడుగుతున్నాం. వారు కూడా ఇప్పుడు కొన్ని ఫండ్స్ ఇచ్చారు, ఇంకా ఇవ్వబోతున్నారు. మరి ఏ షేప్లో తీసుకొస్తామనేది ఈ 3 ఏళ్ళు అయ్యేటప్పటికి మీరు గమనిస్తే తెలుస్తుంది. ఇది మొత్తానికి రేపటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్. మరొక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. 25 సంవత్సరాల క్రితం ఈపూర్పాలెం పంచాయతీలో ఆటో నగరు ఆనాడున్న పరిస్థితుల్లో వాళ్ళు అన్నీ రెడీ చేశారు. కానీ అక్కడ ఏం జరిగింది, కొన్ని కేసులు, కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు చేయలేకపోయారు. నేను వచ్చిన తర్వాత ఆ లీగల్ ప్రాబ్లమ్స్ అన్నీ సెటిల్ చేసి ఈరోజు మీరు వెళ్ళి చూడండి, పెద్ద ఎత్తున ఆటో నగర్ డెవలప్మెంట్ అవుతుంది. మరి అందరూ కూడా అన్ని రకాలు ఇవాళ ఎంఎస్ఎంఈ ఆటో నగర్, అది ఆటో నగర్ అంటే ఇది కేవలం నట్లు బోల్ట్లు అలా కాదు. ఇవాళ అన్ని రకాల వస్తువులు ఆటో నగర్లో తయారవుతుంది. ఒక పక్క ఆటో నగర్, ఒక పక్క హ్యాండ్లూమ్ పార్క్, మరో పక్క బీచ్, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ అవుతున్నాయని చెప్పేసి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఇది మొత్తానికి రేపటి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో చీరాల వస్తున్న నేపథ్యంలో గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు చీరాల అన్ని విధాల అభివృద్ధి చెందేందు కోసం, ముఖ్యంగా పర్యాటక రంగం, చేనేత వర్గాలు కూడా అభివృద్ధి చెందేందు కోసం కూడా ప్రత్యేక ఒక దీవెనలు, అదేవిధంగా వరాలు జల్లు కురిపించే అవకాశం ఉంది. కాబట్టి రేపటి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మరొక కొత్త చీరాలను అయితే చూడబోతున్నామని చెప్పేసి కూడా చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య అయితే తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, చీరాల, బాపట్ల జిల్లా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.